మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మనము మార్కు సువార్తని ధ్యానిస్తూ వస్తున్నాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు ఈరోజు మనము ధ్యాన భాగంగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మార్కు సువార్త పేజీ నెంబర్ 33వ పేజీ 3వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు నేను చదువుతాను. ఒకసారి మీరు దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, యూదయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు, సీదోను అనేది పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోనె ఒకటి తనకు సిద్ధపరిచి ఉండవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను స్వస్థపరిచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచూ కేకలు వేసిరి. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనకు ప్రయోజనకరముగా ఉండునుగాక. మా పరమ తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మేము ధ్యానించబోతున్న ఈ వాక్యం మాకెన్నో పాఠాలు నేర్పించులాగున మేము అర్థం చేసుకునే సామర్థ్యాన్ని మాకు ఇవ్వండి. అలా మా జీవితాలను ఈ లోకమును నడిపించుకోవడానికి కృప చూపించమని, మాతో నీ వాక్యము ద్వారా మాట్లాడమని మా ప్రభు అయిన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం నేర్చుకోబోతున్న అంశాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కొంతమంది అంగీకరించిన వారు ఉన్నారు, కొంతమంది అంగీకరించని వారు ఉన్నారు. ప్రతి సమాజంలో అనగా ప్రతి సంఘములో దేవుని వాక్యాన్ని అంగీకరించే వారి శాతం ఉంటుంది. ప్రతి సంఘములో దేవుని వాక్యాన్ని అంగీకరించని వారి శాతం కూడా ఉంటుంది. కొన్ని సంఘాల్లో అది ఎక్కువ ఉంటుంది, కొన్ని సంఘాలు ఇది ఎక్కువ ఉంటుంది, అంతే. కానీ ప్రతి సంఘములో 2% ఉంటుంది. అందుకనే ఈ సందర్భానికి దయచేసి ఈ సందర్భానికి మనం ఒక అంశాన్ని ఏర్పాటు చేద్దాం. ఏంటంటే అంగీకరించిన వారికి ఆశీర్వాదం, అంగీకరించని వారికి ఆపద. ఏంటి? అంగీకరించిన వారికి ఆశీర్వాదం, అంగీకరించని వారికి ఆపద. సింపుల్. ఇంకా మనం కుదించి నేర్చుకునే ప్రయత్నం చేస్తే గుర్తుండడానికి ఆశీర్వాదమా ఆపద, ఏంది కావాలో కోరుకో, అంతే. నీకు ఆశీర్వాదం కావాలని భావిస్తున్నావా, లేకపోతే ఆపదల్లో పడిపోవాలని భావిస్తున్నావా అనేది మనం ఈ సందర్భం ద్వారా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం 3 భాగాలుగా విభజించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి భాగం ఏంటంటే వేరైపోవుట. ఏమైపోవుట? వేరైపోవుట. 7వ వచనం మొదటి భాగం. 7వ వచనాన్ని 2 భాగాలుగా మనం నేర్చుకోవాలి. 7వ వచనం మొదటి భాగంలో వేరైపోయినట్లుగా మనం చూస్తాం. ఎవరు వేరైపోయారు, ఎందుకు వేరైపోయారు అనేది నేను వివరించేటప్పుడు చెప్తా. ఓకేనా? రైట్. మొదటి ఏంటి? వేరైపోవుట. రెండోది నువ్వే చెప్పాలి కదంటరా, వెంబడించుట. ఏంటి? వెంబడించుట. 7వ వచనం 2వ భాగం నుండి 10వ వచనం వరకు వెంబడించుట. 7వ వచనం 2వ భాగం నుండి 10వ వచనం వరకు. ఓకేనా? రైట్. నేను బైబిల్ వైపు చూడమన్నప్పుడు మీరు బైబిల్ వైపు చూడడానికి ప్రయత్నం చేయండి. మిగతా 2 వచనాలు 11వ వచనం 12వ వచనం విడిపించుట. వేరైపోవుట, వెంబడించుట, విడిపించుట. ఎంత బాగా చెప్పినారు. లాస్ట్ దాకా చెప్పండి అట్లా. వేరైపోవుట, వెంబడించుట, విడిపించుట. రైట్. ఇప్పుడు మొదటిది చూద్దాం మనం. వేరైపోవుట. 7వ వచనం మొదటి భాగాన్ని ఒకసారి చదవండి. చదవమన్నప్పుడు మీరు మీ దృష్టిని చదవగలిగిన వాళ్ళు మీ బైబిల్ మీద పెట్టండి. ఓకేనా? వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడం ఎలాగో ఇక్కడ నేర్చుకోవాలి మనం. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంట? శిష్యుల్ని ఎంట పెట్టుకొని సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అనే దాని గురించి ఆలోచించేద్దాం.
మీకు పోయిన వారం ఈస్టర్ కాబట్టి మనకు ఈస్టర్ వర్తమానం విన్నాం. అంతకుముందు వారాన్ని వాక్య భాగాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. గుర్తుందా మీకు? యేసు ప్రభు సమాజ మందిరంలోనికి వాడుక చొప్పున ప్రవేశించాడు. మనం ఎలాగైతే ఆదివారం సంఘానికి హాజరవుతామో, యేసు ప్రభు కాలంలో యూదులు సమాజ మందిరంలోనికి హాజరయ్యేవాళ్ళు. యేసు ప్రభు కూడా సమాజ మందిరానికి క్రమంగా హాజరయ్యేవాడని పోయిన వారం కాకుండా అంతకు ముందు వారం నేర్చుకున్నాం. యేసు ప్రభు సమాజ మందిరంలోకి హాజరవగానే ఏం జరిగింది? ఇంట్లో ఎన్ని ఫ్యామిలీస్ నోట్లున్నాయా? ఎన్ని సవర్లు ఉన్నాయి చెప్పు? ఊచ చేయి కలిగిన వ్యక్తి సమాజ మందిరంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. యూదులు పరిసయ్యులు వ్యతిరేకించారు. హేరోదీయులతో కలిసి ఆయన చంపాలని చూశారు. ఇప్పుడు యేసు ప్రభు సమాజ మందిరాన్ని విడిచిపెట్టి సముద్రం వద్దకు ఎందుకు వెళ్ళాడు? నేను ఒక వచనాన్ని మీ చేత చదివిస్తా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 14వ వచనం. కొద్దిగా స్పీడ్గా తీయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 14వ వచనం. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి, అండర్లైన్ చేసుకోండి, అంతటా పరిసయ్యులు యేసు ప్రభు స్వస్థపరిచిన వెంటనే పరిసయ్యులు బయటికి వెళ్ళిపోయి ఏం ప్లాన్ చేస్తున్నారట? ఎవరిని? యేసు ప్రభుని. ఈయన్ని ఎట్లా చంపాలా అని చూస్తున్నారంట. యేసు ప్రభు చేసిన నేరం ఏంటి? నేరం అవుతుంది? అన్యాయం అవుతుంది? దేవుడు సమాజ మందిరంలో ఉన్న మేలు చేశాడు, సముద్రం వద్దనున్న మేలు చేశాడు. దేవుడికి స్థలంతో సంబంధం లేదు. క్రైస్తవులారా, దీన్ని కొద్దిగా లోతుగా ఆలోచించండి. యేసు ప్రభుకి స్థలంతో సంబంధం లేదు. నేను అక్కడ ఉంటా, నువ్వు అక్కడికే రావాలా అని చెప్పే దేవుడు కాదు మన దేవుడు. నువ్వు అక్కడికి వస్తేనే బాగుపడతావు అని చెప్పే దేవుడు కాదు మన దేవుడు. మీకు అర్థమవుతుందా? రండి అన్నారనుకోండి, అక్కడ ఏదో ప్రమాదం ఉందని అర్థం. మీ ఊర్లోనే ఉండండి అని బైబిల్ చెప్తుంది. ప్రమాదమే. ఆడ కాదు, ఆడకి రావాలి నువ్వు అన్నారనుకోండి, అయిపోయిందని అర్థం. మా దగ్గరే దేవుడు ఉన్నాడు. మన ఇంతకు ముందు మనం కొన్ని ఏమంటారంటే యేసు ప్రభు నమ్మక ముందు మనం ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాం. ఆ నమ్మకాల్లో కూడా ఇదే పద్ధతి ఉంటుంది. దాని గురించి నేను ఇప్పుడు ఏమంటారంటే ప్రస్తావించే ప్రయత్నం చేయను. మన క్రైస్తవ్యం గురించి నేను ప్రస్తావించే ప్రయత్నం చేస్తా. ఈ నేటి క్రైస్తవ సమాజంలో కూడా దేవుడు ఆ ఊరిలో ఉన్నాడు, మీ ఊరిలో లేడు, కాబట్టి మా ఊరికి రండి. దేవుడు మీ చర్చిలో లేడు, మా చర్చిలో ఉన్నాడు, ఆడకి రండి, మామిడి తోటలోనే ఉంటాడు. ఏం సార్ మామిడి తోట అన్నారు మీరు? అట్రా మనోళ్ళు మామిడి తోట వేసి ఆ మామిడి తోటలు కూర్చొని మామిడి తోటకి ఆత్మ వస్తుంది. పిచ్చోళ్ళందరూ మన మధ్యనే ఉంటారు. దాని పేరు కూడా పెట్టినారు, స్వస్థతశాల. నేను పేరు ఏమంటారంటే మిగతా కంటిన్యూస్ పేరు చెప్పను. ఏం చెప్తున్నారు? నువ్వు మీ ఊరు వదిలి అన్ని సర్దుకొని ఆడకరా అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం జరిగింది? దేవుడు సమాజ మందిరములో ఊచ చేయి కలిగిన వ్యక్తిని స్వస్థపరిచాడు. సముద్రమునొద్ద కూడా ఎంతో మందిని దేవుడు ఇప్పుడు చూస్తాం, మనం బాగు చేసినట్లుగా చూస్తాం. అంటే ఏమర్థమైంది? దేవునికి స్థలంతో సంబంధం లేదు. దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరినైనా బాగు చేయాలి, దీవించాలి అనుకుంటే ఖచ్చితంగా స్థలంతో సంబంధం లేకుండా బాగు చేయగలడు, స్థలంతో సంబంధం లేకుండా దీవించగలడు. హల్లెలూయా. అక్కడికే వస్తే దీవిస్తా అనే దేవుడు మన దేవుడు కాదు. అక్కడికి వస్తే నేను స్వస్థపరచబడతావు, 7 వారాలు ఉపవాసం ఉంటేనే స్వస్థపరచబడతావు, 3 వారాలు ఉపవాసం ఉంటే స్వస్థపరచబడతావు అని కండిషన్స్ పెట్టే దేవుడు మన దేవుడు కాదు. ఒకవేళ దేవుడు కండిషన్ పెడితే నా మాటినయ్యా అని చెప్తాడంతే. సముద్రం నద్దకు ఎందుకు వచ్చినాడు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకు వచ్చినాడంటే యేసు ప్రభు ఆ సమాజ మందిరంలో ఊచ చేయి కలిగిన వ్యక్తిని స్వస్థపరిచిన వెంటనే ఈ పరిసయ్యులు హేరోదీయులతో కలిసి కుట్ర చేసి యేసు ప్రభుని సంహరించాలని, చంపివేయాలని ప్లాన్లు చేస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చాడు. యేసు ప్రభు తప్పించుకుని వస్తాడా? యేసు ప్రభుకి తప్పించుకోవాల్సిన అవసరం ఉందా?
యేసు ప్రభుకి తప్పించుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? మత్తయి సువార్త తీయండి మరలా. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం వరుసగా చదువుకుంటండి. 14వ వచనం నుంచి చదువుకుంటండి. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను, నేను చెబుతా, ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకోకుండా మీ మాట వినకుండిన ఎడల మీ దుమ్ము అక్కడ దులిపి వచ్చేయండి. సొదొమ గొమొర పట్టణాల కంటే వారి యొక్క స్థితి ఓర్వదగినదై ఉంటుంది. ఏమర్థమైంది మీకు? ఎవరైతే దేవుడు పంపించిన సేవకుల యొక్క సువార్తను అంగీకరించకుండా, వారి మాటను వినకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారో, లెక్క చేయరో, వాళ్ళపై దేవుని ఉగ్రత రాబోతుంది. మీ పని అయిపోయింది, మీరు వచ్చేయండి అని చెప్పాడు. మీ పని ఏంటి? చెప్పడం మీ పని. వినలేదా? మీ పాద ధూళి ఎక్కడ దుడిపి మీరు వచ్చేసేయండి. తర్వాత అంటున్నాడు విమర్శ దినమందు. ఏ విమర్శ దినమందు? ఒకప్పుడు వాళ్ళు నా ముందు నిలబడతారు, వాళ్ళ యొక్క స్థితి సొదొమ గొమొరాల గతి కంటే ఓర్వదగినదే ఉంటుంది అన్నాడు. సొదొమ గొమొరాలను ఎందుకు ఉదాహరణకు తీసుకొచ్చాడు? మాట వినని సొదొమ గొమొర పట్టణాలని అగ్ని గంధకముల చేత కాల్చేశాడు. మనం చూస్తాం ఆ సందర్భాన్ని. దానిని ఇక్కడ కోట్ చేస్తున్నాడు. ఎవరైతే మీ మాట వినకుండా మిమ్మల్ని చేర్చుకోకుండా ఉంటారో వారి ఎదుట మీ పాద ధూళి దులిపి వచ్చేసేయండి. సేవకులు చెప్తున్న మాట, దులిపి వచ్చేసేయండి. ఒకరోజు వాళ్ళు విమర్శించిన మందు నా ఎదుట నిలవబడతారు, వాళ్ళ గతి చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్పాడు. తర్వాత వాళ్ళకి చెప్తున్నాడు ఏమంటే తెలుసా? ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెల్ని పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నా. తోడేళ్ల మధ్య గొర్రెలు పోతే పరిస్థితి ఎట్లుంటుంది? తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్లుగా మిమ్మల్ని పంపుచున్నాను. మరి మీరు ఎలా ఉండాలి తెలుసా? పాముల వలె వివేకంగా ఉండాలి. పాముల వలె వివేకంగా ఉండాలి. పావురము వలె నిష్కపట్టులుగా ఉండాలి. మనుషులను గూర్చి జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మలను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టిస్తారు. వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడతారు. వారు మిమ్మును అప్పగించున్నప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నారే కానీ మాట్లాడువారు మీరు కాదు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగిస్తారు. పిల్లలు తండ్రుల మీద లేచి వారిని చంపెదరు. మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడతారు. ఏంటంట? మీరు నా నామము నిమిత్తం, మీరంటే ఎవరాడా? ఏంది? కోళ్ళు దొరుకుతున్నాయి. మీరా కోళ్ళని కాకుల్ని? సేవకులు. మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడతారు. అంతము వరకు సహించువాడు రక్షింపబడును. వారు ఈ పట్టణములో మిమ్మును హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు ఎందుకు ఇంతవరకు చదివించిన తెలుసా? నేను యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చేసిన పని ఏంటంటే, పరిసయ్యులు హేరోదీయులతో కలిసి యేసుప్రభుని సంహరించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు సమాజ మందిరముల నుండి సముద్రము యొద్దకు పారిపోయాడు. ఎందుకు అని ఆలోచన చేస్తే దేవుడు
ఆ వ్యక్తిని స్వస్థపరిచే, ఊచ చేయగలిగిన వ్యక్తిని స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన దేవుడు వారిని ఎదుర్కొనలేడా? వారిని శిక్షించలేడా? దేవుడికి ఎంత సామర్థ్యం లేదా? దేవుడికి అంత సామర్థ్యం లేకపోతే ఊచ చేయగలిగిన వ్యక్తిని ఎలా స్వస్థపరిచాడు? కొన్ని సందర్భాల్లో దేవుని పని నిమిత్తం మనం వేరే బతకాల్సిన అవసరం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని చిత్తాన్ని ఈ లోకంలో జరిగించడం కోసం కొంతకాలం వేరే అనగా తప్పించుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈ సందర్భంలోనే కాదు, చాలా సందర్భాల్లో యేసు ప్రభుని ఈ పరిసయ్యులు పట్టుకోవడానికి, సంహరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళకి దొరకకుండా పారిపోయినట్లుగా మనం చూస్తాం. అదే సందర్భంలో దేవుడు వాళ్ళకు కూడా చెప్తున్న మాట, సేవకులకు కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీరు కూడా మిమ్మల్ని హింసించాలని, శిక్షించాలని, సంహరించాలని ప్రయత్నం చేస్తే మీరు ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వేరొక పట్టణానికి వెళ్ళండి అని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనం కూడా దాన్ని నేర్చుకోవాలి. ఒక మాట ఈ మాట నేను చెప్పనివ్వండి, మనం దేవుని కొరకు ప్రాణమును పెట్టడానికి సిద్ధమే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ సరి అయిన సమయము కొరకు మనం చూడాలి. అది సరి అయిన సమయమా కాదా అని చూడాలి. అనవసరంగా దేవుని కొరకు నేను ప్రాణాన్ని విడిచిపెడుతున్నా అన్న భావనతో అనవసరంగా మనం కనుక దేవుని కొరకు ప్రాణాన్ని విడిచిపెడుతున్నామని చనిపోతే ఖచ్చితంగా అది దేవునికి మహిమకరంగా ఉండదు, దేవునికి అది సంతోషాన్ని కలిగించదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారిని విడిచిపెట్టి పారిపోయినట్లుగా మనం దేవుని వాక్యములో చూస్తాం. నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. మనము మన కంటిలోనికి ఏదైనా దుమ్ము వచ్చి పడతా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? పెద్ద క్వశ్చనే అన్నట్టుకున్నారు మీరు. మనం మన కంటిలోనికి ఏమైనా వచ్చి తగులుతుంది అనుకుందాం, పురుగు వచ్చి కంటి తగులుతుంది అనుకుందాం. ఏం చేస్తాం? మనం కళ్ళు మూసుకుంటాం. ఎవరు చెప్తే మూసుకున్నాం? ఎవరో విసిరారు రాయా, మన కొట్టలను విసిరినారో లేకపోతే గాల్లో విసిరినారో అది మన దగ్గరకు తగలని చూస్తుంది, మన తల తగులుతుంది. మనం ఏం చేస్తాం? ఎవరు చెప్తే తల తిప్పాం? ఎవరు చెప్పబడలే, ఆటోమేటిక్గా మనంతటా మనమే తప్పించుకుంటాం. ఏమర్థమైంది మీకు? ఒకవేళ ఆ సందర్భంలో లేదు, నేను కళ్ళు మూసుకోను, దేవుడే వచ్చి నా కళ్ళకు అడ్డం పడాలా, నా కళ్ళలో దుమ్ము పడనీయకుండా దేవుడే కాపాడాలా, నన్ను కాపాడుతానని చెప్పినా, రాయొచ్చి నా మొహాన్ని తగులుతుంటే నేను తలతిప్పును, దేవుడే వచ్చి చెయ్యడం పెట్టాలా నా మొహాన్ని తగలకుండా, కాపాడుతానని చెప్పినా అంటారు చాలామంది. నేను మాత్రం వేసుకోను, నేను హాస్పిటల్కి పోను, నేను ఇంట్లోనే కూర్చుంటా, రక్తం కారుతున్న ఇబ్బందులే, నొప్పి పుడుతున్న ఇబ్బందులే, సెప్టిక్ అయిపోతున్న ఇబ్బందులే, నేను మాత్రం హాస్పిటల్కి పోను, దేవుడే నన్ను స్వస్థపరచాలా అంటారు. ఏమంటారు దీన్ని? దానికి ఒక పేరు మీరు పెట్టండి, మూర్ఖత్వం అంటారు. దుమ్ము పడుతున్నప్పుడు కంటిని కాపాడుకోవడం కోసం దేవుడు ముందుగానే కండ్రెప్పనిచ్చినాడు. ఇప్పుడు వచ్చి చేయడం పెట్టబడలే, పడుతున్నప్పుడు అడ్డం పెడతాడు. ఏ పనిలే అనికే అడ్డం పెట్టేవాడికి కండ్రెప్పని ఎందుకు ఇస్తాడు నీకు? రాయిచి తగులుతున్నప్పుడు నువ్వు పక్కకి జరగాలి అన్న ఆలోచన విధానం ముందుగానే మన లోపల పెట్టినాడు. ఆయన వచ్చి 10 సార్లు అడ్డం పెట్టబడలే. జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ వేసుకోమని చెప్పి పారాసెటమాల్ పెట్టినాడు. ఆయన వచ్చి జ్వరాన్ని తగ్గిస్తూ ఉండబడలే. ఏమర్థమైందంటే, దేవుని కొరకు మనం బ్రతికేటప్పుడు కొన్ని సందర్భాల్లో వేరే బ్రతకాల్సిన అవసరం ఉంది, అది మనం గుర్తు చేసుకోవాలి. యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు యేసుప్రభు వలె మనం కూడా హింసించబడతాం, మనం కూడా గాయపరచబడతాం, మనం కూడా హేళన చేయబడతాం, మనం కూడా దూషించబడతాం, మనం కూడా నిందించబడతాం అని దేవుడు ముందుగానే చెప్పినాడు వాళ్ళకి. యజమానికి సిలువ వేసి చంపినప్పుడు ఆయన నమ్ముకున్న వారిని కూడా వాళ్ళు సన్మానించరు, వాళ్ళను కూడా చంపేస్తారు అని అక్కడ ముందుగానే చెప్పాడు. ఏమని? నేను మిమ్మలను తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నా, కాబట్టి మీరు పాముల వలె వివేకులై ఉండండి, పావురము వలె
నిష్కపటులై ఉండండి అని చెప్పాడు. వాళ్ళు మనుషులను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు మిమ్మల్ని పట్టుకొని మహాసభల యొద్దకు, భూ అధిపతుల యొద్దకు మిమ్మల్ని ఈడ్చుకొని వెళ్తారు, వాళ్ళు మిమ్మల్ని హింసిస్తారు, వాళ్ళు మిమ్మల్ని గాయపరుస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి తెలుసా? నా సేవ నిమిత్తమై కొంత సందర్భాల్లో మీరు ఏం చేయాలి తెలుసా? తప్పించుకోవాలి, వేరై ఉండాలి అని చెప్తూ వచ్చాడు. యేసు ప్రభు అలాగే వేరయ్యాడు. వీళ్ళను కూడా ఏం చెప్తున్నాడు? వేరవమనే చెప్తున్నాడు, తప్పించుకోండి అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? దేవుని సేవకులు ప్రారంభంలో వారు ఎలా తప్పించుకున్నారో కొన్ని సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఒక వ్యక్తిని గుర్తు చేసుకుందాం మనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చదువుతారా ఒకసారి? అనేక దినములు గతించిన పిమ్మట, అక్కడ ఆగండి ఒక్క నిమిషం. పౌలు క్రైస్తవుల్ని బాగా హింసించేవాడు. దమస్కు మార్గాన్ని వెళ్తా ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించిన తర్వాత పౌలు దేవుణ్ణి నమ్ముకున్నాడు. కొంతకాలం శిష్యులతో అక్కడే ఉన్నాడు. శిష్యులతో అక్కడే ఉన్న తర్వాత సమాజ మందిరంలో బోధ చేశాడు. యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే బోధ చేశాడు సమాజ మందిరంలో, పౌలు కూడా యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత సమాజ మందిరంలో బోధ చేశాడు. సమాజ మందిరంలో బోధ చేసిన వెంటనే ఏం చేస్తున్నారంటే వాళ్ళు, ఇప్పుడు చదువు ఆయన మళ్ళీ ఫస్ట్ నుంచి చదువు. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని, అంటే ఎవరిని? పౌల్ని చంపడానికి పూనుకున్నారు. చంపడానికి పూనుకున్న తర్వాత ఏం జరిగిందో చూడండి, తర్వాత చదువు ఆయన. వారి ఆలోచన సౌలులకు తెలియవచ్చెను, వారు అతనిని చంపవలెనని. చూడండి, రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని కిందికి దింపిరి. ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది మీకు? ఇప్పుడు పౌలు యేసుప్రభుని నమ్ముకున్నాడు, కొంతకాలం శిష్యులతో ఉన్నాడు. సమాజ మందిరంలో బోధ చేయడానికి ప్రారంభించిన వెంటనే ఈ పరిసయ్యులు అనేవారు యేసుప్రభుని ఎలాగైతే చంపాలని ప్రయత్నం చేశారో పౌలును కూడా అలాగే చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఏం చేశారు? ప్రభువా, నువ్వు నిజంగా దేవుడైతే, నువ్వు నిజంగా సర్వశక్తిమంతుడైతే, నువ్వు నిజంగా గొప్ప దేవుడు అయితే ఇదిగో ఇప్పుడు వాళ్ళని శిక్షించి నా పక్షాన్ని నువ్వు ఉన్నావని రుజువు చేయి అని చెప్పి ప్రార్థన చేసినాడా? ఏం చేశాడు? అది చాలా ఏమంటారు దాన్ని, పిరికితనంతో కూడుకున్న పని అనిపించట్లేదా? మన దేవుడు గొప్పవాడైతే మనం జెండాలు పట్టుకొని ఈదల్లోకి రాకుండా, మన దేవుడు ఎంత శక్తిమంతుడో, మన దేవుడు నిజమైన దేవుడని, మన దేవుడు గొప్ప దేవుడని ఈదల్లోకి వచ్చి నిరసన తెలియజేయకుండా, నేనేం చెప్తున్నా మీకు అర్థమైపోతుంది ఈ పాటికి. ఆయన సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని ప్రకటించిన వెంటనే ఆయన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకా చూడండి, వాళ్ళు చాలా పదాలు వాడారు అక్కడ. వారు అతన్ని చంపవలని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకుని ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు దొరకతాడా చంపేద్దాం అనుకుంటున్నారు, మనం అర్థం చేసుకునే భాషను బట్టి. అటువంటి పరిస్థితుల్లో ఆ పౌలు యొక్క శిష్యులు ఏం చేస్తున్నారంట? రాత్రి వేళ అతనిని తీసుకుని పోయి గంపలో దాచిపెట్టి గోడ గుండా అతనిని కిందకి దింపేశారు. ఎవరితోంది మీకు? చాలా సందర్భాల్లో యేసు ప్రభు కోసం మనం బ్రతికి ఇతరులను బ్రతికించే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఏం చెప్పినా మనం బ్రతికి ఇతరులను బ్రతికించే ప్రయత్నం చేయాలి. మనం బ్రతకకుండా ఇతరులను బ్రతికించగలమా? బ్రతికించలేం అని మనం గుర్తు చేసుకోవాలి. 28వ వచనం కూడా చదవండి ఒకసారి. 28, 29, 30 కూడా చదవండి. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవుచు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు. వెయిట్ నాయన ఒక్క నిమిషం.
పిరికితనంతో ఉన్నాడా పౌలు? అమ్మా వాళ్ళు నన్ను చంపేయాలని చూస్తున్నారు, నేను దాక్కోవాలి, ఎట్లా నన్ను వెళ్ళిపోవాలి, ఇంకెవరికి కంటి కనిపించకూడదు అనుకున్నాడా? వాళ్ళు చంపాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే, కాసుకుని ఉంటే, వాళ్ళ శిష్యులు ఆయన్ని కంపలో దాచిపెట్టి గోడవతలు దించేసి అయ్యా నువ్వు వెళ్ళు అని చెప్పిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? మరలా చదువుతున్నాడు చూడండి. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు. భయపడిపోయాడా? భయపడిపోలా. తర్వాత గ్రీకు భాషను మాట్లాడుతూ, యూదులతో మాట్లాడుతూ తర్కించుచుండెను. ఎలా బోధన చేశాడంటే వాక్యాన్ని ధైర్యముగా బోధ చేశాడు. ఎలా బోధ చేశాడు? చంపేస్తాను భయపడిపోయాడా? కాదు, ధైర్యముగా బోధ చేశాడు. తర్వాత చూడండి, వారు అతన్ని చంప ప్రయత్నము చేసిరి గాని, ఆయన ధైర్యంగా వాక్యం చెప్తున్నా ఆయన ఏం చేస్తున్నారంట? చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరియకు తోడుకుని వచ్చి తార్సునకు పంపిరి. ఇందాక మీరేం చూశారు? అక్కడ పౌలు వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆయన చంపాలని చూసినప్పుడు గంపలో పెట్టి దాచిపెట్టి బయటకు పంపించేశారు. మరలా యెరూషలేముకు వస్తా పోతూనే ఉన్నాడు ఆయన. ధైర్యంగా యేసుప్రభు గురించి వాక్యం చెప్తానే ఉన్నాడు ఆయన. చెప్తున్నప్పుడు కూడా ఏం జరిగింది? మరలా ఆయన ఏం చేయాలని చూశారు? చంపాలని చూశారు. మరి సహోదరులు ఏం చేశారు? ఆయన మరలా కైసరియకు తోడుకుని వచ్చి తార్సునకు పంపించేశారు. ఏమర్థమవుతుంది మీకు? దేవుని యొక్క సువార్త ప్రజల యొద్దకు వెళ్ళాలి అంటే ముందు మనం బ్రతికుండాలి. ఇతరులను బ్రతికించాలంటే ముందు మనం ఏం చేయాలి? బ్రతికుండాలి అని మనం గుర్తు చేసుకోవాలి. నేటి దినాల్లో మీరు గమనించండి, మీకు అందరికీ సింపుల్గా ఈ మాట అర్థమవుతుంది. నేటి దినాల్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో సువార్త ప్రకటించడానికి ద్వారాలు మూయబడ్డాయి. ఎక్కడైనా బహిరంగ సువార్త ఏర్పాటు చేస్తున్నారని తెలిస్తే వెంటనే వ్యతిరేకత కాసుకొని ఉంది. ఎందుకలా జరిగిందంటారు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇంతకుముందు మన తాత ముత్తాతలు సువార్తని చాలా బాగా ప్రకటించారు. మిగతా ఊళ్ళని పక్కన పెట్టేసండి, కొరుటూరుకి రండి. మనం పుట్టక ముందు మన పెద్దవాళ్ళ మధ్యకి సువార్త తీసుకొచ్చినప్పుడు ఏ వ్యతిరేకతన వచ్చిందా సువార్తకి? ఇప్పుడు వస్తారదా? ఎందుకు వస్తుంది? అప్పుడు రాని వ్యతిరేకత ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఏమనుకుంటున్నారు మీరు? యేసుక్రీస్తుని గురించి చెప్పమని దేవుడు మనల్ని పిలిచాడు. కానీ యేసుక్రీస్తుని గురించి కాకుండా ఇతర దేవుళ్ళను విమర్శించడానికి సిద్ధపడిపోతున్నాం మనం. వారు దేవుళ్ళ కాదా అనేది సెకండరీ. నువ్వు చెప్పాల్సింది, నువ్వు ఎవరికి రిప్రజెంట్గా వచ్చావు, ఎవరికి ప్రతినిధిగా వచ్చావు, ఎవరి గురించి చెప్పడానికి వచ్చావు? దేవుడి గురించి అంటారు, యేసుప్రభు గురించి చెప్పడానికి వచ్చినావు. నువ్వు చెప్పాల్సింది ఎవరి గురించి? యేసుప్రభు గురించి. మరి మిగతా వాళ్ళతో ఏం పని నీకు? యేసుక్రీస్తు ప్రభు కాలంలో విగ్రహారాధన లేదా? ఉంది. యేసుప్రభు విగ్రహాల గురించి మాట్లాడినాడా? విమర్శిస్తూ మాట్లాడినాడా? పౌలు కాలం విగ్రహారాధన లేదా? విమర్శిస్తూ మాట్లాడినాడా? పౌలు అంటాడు, యేసుక్రీస్తును గురించి తప్ప నేను ఇంకా దేనిని ఎరుగకుందును అంటాడు. యేసుక్రీస్తుని గురించి ప్రకటించడమే నాకు జీతం అంటాడు. మనం ఎవరి గురించి చెప్పడానికి ఉన్నాం? యేసుక్రీస్తు గురించి. మరి మిగతా వాటితో ఏం పని? అందుకు వచ్చింది వ్యతిరేకత. అలా వాళ్ళు చచ్చిపోతే మనం జెండాలు పట్టుకుని ఇతరులకు పోతున్నాం మళ్ళీ దండించుకోవడానికి. మన బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడవ చెంప చూపమని చెప్తుంది. నువ్వు ఇంకో చెంప వాయించడానికి నీకు అవకాశం లేదు, అంతేనా? వాళ్ళ తరం ఏం చెప్తుంది? అంటే కట్టు పొడిచి అని చెప్తుంది. పొడిపించేసుకుంటావా? నువ్వు చచ్చిపోతే మిగతా వాళ్ళని ఎవరు రక్షిస్తారండి? ఆలోచించేయండి. మన కళ్ళ ఎదుటే సువార్త ద్వారాలు మూయబడ్డాయి. ఇది ఎంతో బాధాకరమైన విషయం అని మనం గుర్తించాలి. చాలామంది ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 44వ వచనం నుంచి చూడండి ఒకసారి. 44వ వచనం నుంచి చూడండి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినడానికి కూడి వచ్చెను. యూదులు జనసమూహములు చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి.
అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ధైర్యంగా అన్నారు వాళ్ళు, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేశారు. మొదట మీకు వాక్యం చెప్పబడింది, కానీ మీరేమన్నారు? మాకొద్దు పో అన్నారు. అదే అర్థం. మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఏం చెప్తున్నాడు? ఎంతో మంది ప్రజలు నరకానికి పోవాలని కోరుకుంటున్నారట. నువ్వు చెప్పే యేసుక్రీస్తు గురించి నాకొద్దు, నాకు అవసరం లేదు, నేను నమ్మను అంటే అర్థం ఏంటి? నేను పరలోకానికి రాను, నరకానికే పోతా అని అర్థం. ఇది ఎంత విచారకరమైన విషయం. ఏం చెప్తున్నాడు? ఆ పరిసయ్యులు వాళ్ళు వచ్చి అడ్డం చెప్పారు. అడ్డం చెప్పిన వెంటనే ఆయన ఏమంటే తెలుసా? ఈ వాక్యం, నేను ఇప్పుడు చెప్తున్న ఈ వాక్యం మొదట మీకే చెప్పబడింది, అయితే మీరు దాన్ని త్రోసివేశారు. మిమ్మును మీరే నిత్య నాశనానికి, నిత్య నరకానికి అపాత్రులుగా చేసుకుంటున్నారు అని చెప్పాడు. వీరి విషయంలో మనం ఎంత విచారించాలండి. ఇక్కడ మాత్రమే కాదు, పౌలు తెస్సలోనిక సంఘం గురించి, తెస్సలోనిక పత్రిక మనం ధ్యానం చేసేటప్పుడు మనం దాని గురించి ఆలోచన చేశాం. యాసోను అనే వాళ్ళ ఇంట్లో పౌలుని దాచిపెట్టినప్పుడు వాళ్ళందరూ వచ్చి ఆ యాసోనుని ఆ యొక్క చట్టసభల దగ్గర తీసుకుని వెళ్తారు. ఎందుకని? పౌలుని దాచిపెట్టాడు, మాకు అప్పగించలేదు, మాకు అప్పగిస్తే అతను మేము చంపేసి ఉండేవాళ్ళం కదా అని చెప్పి. అప్పుడు కూడా పౌలు అక్కడి నుంచి తప్పించుకున్నట్లుగా మనం చూస్తాం. ఈ మాటలన్నీ మనకి ఏమర్థమవుతుందో తెలుసా? కొన్ని సందర్భాల్లో మనం వేరే బతకాలి అనేకులను బతికించడం కోసం. గాల్లో దీపం పెట్టి, ప్రభువా గాలితో నా దీపం ఆరకూడదు, నువ్వు నిజమైన దేవుడు అయితే అంటే ఎట్లుంటుంది తెలుసా? నేను ఎలా పడితే అలా మాట్లాడతాను, ఎలా పడితే అలా సువార్త చెప్తాను, ఎవరు పడితే వాళ్ళని విమర్శిస్తాను, ఎవరి గురించి అయితే వాళ్ళ గురించి బహిరంగంగా ప్రకటన చేసేస్తాను, కానీ నువ్వు మాత్రం నన్ను ఏం చేయనీయకుండా కాపాడుతూ ఉండాలా అనకూడదు. నేను దేని గురించి చెప్తున్నానో మీకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. మనం ప్రభు సేవలో చనిపోవడానికి సిద్ధపడండి, అది గొప్ప భాగ్యం. కానీ ఊరకనే కారణం లేకుండా మన ప్రాణాలను విడిచిపెట్టకూడదు. ఇప్పుడు ఈ పౌలు గారు వాళ్ళు ఆయనను చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుని సేవ కోసమే కదా చనిపోతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళు ఆ సమాజ మందిరంలో ఓచ చేయగలిగిన వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు వాళ్ళని చంపాలని చూశారు. యేసు ప్రభుని వాళ్ళు చంపాలని చూశారు. అలా చూసినప్పుడు అలా యేసు ప్రభు ఎందుకు సముద్రం వద్దకు పరిగెత్తుకుని వచ్చేసాడు, పారిపోయి వచ్చేసాడు? పౌలు ఎందుకు అనేక ప్రాంతాలను విడిచిపెట్టి వచ్చేస్తా ఉన్నాడు? చేతకనులు అనిపిస్తున్నాం అనుకో. ప్రభు పని జరగాలంటే, ప్రభు పని అనేక మంది ఎద్దకు వెళ్ళాలి అంటే వీళ్ళు ఆ రోజు బయటపడాలి అనేది మనం గుర్తు చేసుకోవాలి. ఇది మొదటి విషయం. నువ్వు కాపాడుకోవడానికి వేరే మరొక చోటికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. నేను చాలా సందర్భాలు చెప్తా ఉంటాను కదా, దేవుని వాక్యం కావాలి అన్న కోరుకున్న వాళ్ళకి దేవుని వాక్యాన్ని చెప్తాం. దేవుని వాక్యం నాకు అవసరం లేదు అన్న వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు చెప్తున్న మాట అదే. మొదట ఆ వాక్యం మీకు ఇవ్వబడిందయ్యా, మీరు మాకొద్దు, మేము నరకానికే పోతాం అన్నారు, మీ ఇష్టం అన్నాడు. ఇదే చెప్తున్నాడు అక్కడ. ఎవరికైతే దేవుని వాక్యం అవసరమని భావిస్తున్నారో వాళ్ళకి వాక్యం చెప్తాం, ఎవరికైతే దేవుని వాక్యం అవసరం లేదని భావిస్తున్నారో వాళ్ళకి అనవసరం. ఇది మొదటి విషయం. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. రెండో విషయం ఏంటి? వెంబడించుట. 7వ వచనం 2వ భాగం చూడండి ఒకసారి. మార్కు సువార్త 3వ అధ్యాయం 7వ వచనం 2వ భాగం నుంచి మనం ఇప్పుడు ధ్యానం చేస్తా ఉన్నాం. చూడండి. గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను, మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యోదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమియ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనే ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులుగా వచ్చిరి.
తర్వాత జనులు గుంపులు గుంపులుగా కూడుట చూసి వారు తనకు ఇరుకు కలిగింపకూడినట్లు చిన్న దోణె ఒకటి తనకు సిద్ధపరచవలనని ఆయన తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను స్వస్థపరిచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. రెండోది ఏంటి తెలుసా? వెంబడించుట. చాలామంది ఆయన వెంబడించారు. వాళ్ళు ఎవరెవరో నేను మీకు ఇప్పుడు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తా. ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? చాలా ఊర్ల పేర్లు చెప్పారు. యోదయ నుండి, గలిలయ నుండి, యెరూషలేము నుండి, ఎదోమియా అంటే ఎదోము ప్రాంతం నుండి, యోర్దాన్ నుండి, తూరు సీదోన్ నుండి. అంటే సింపుల్గా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే పాలస్తీనా దక్షిణ భాగం నుండి, పాలస్తీనా ఉత్తర భాగం నుండి. ఇప్పుడు మనం భారతదేశంలో ఏ పక్క ఉన్నాం? దక్షిణ భాగంలో ఉన్నాం, సౌత్. సో మీరు ఊహించుకోండి, భారతదేశంలో ఉత్తర భాగం ఎంత పెద్దది, దక్షిణ భాగం ఎంత పెద్దది. అన్ని ప్రాంతాల నుంచి యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారట. అంతమంది వచ్చారు అక్కడికి. యెరూషలేము నుండి అంటే సుమారు ఈ కపెర్నహూముకి యెరూషలేముకి 160 మైళ్ళు అనగా 160 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే ఒంగోలు కంటే దూరం. అంత దూరం నుంచి ఎలా వచ్చారు? కారులోనా, బైక్లోనా, ట్రైన్లోనా, విమానంలోనా? కొందరేమో యేసు ప్రభుని నమ్మి ఆయన ద్వారా బాగుపడాలని అంత దూరం నుంచి వచ్చారు. కొందరేమో యేసు ప్రభు మీద తప్పుబట్టి యేసు ప్రభుని శిక్షించి సంహరించాలని అంత దూరం నుంచి పని బాట మానుకుని వచ్చారు. ఎందుకే నువ్వు దేనికి వచ్చినావు? దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు నువ్వు? దేవుడెవరో తెలుసుకొని ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆ దేవుని వాక్యాన్ని విని జీవితాన్ని దిద్దుకోవాలి అన్న భావంతో వస్తున్నావా? ఇప్పుడు చెప్తా నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తా రానున్న సమయంలో. కాలక్షేపం కోసం వస్తున్నావా? అనేక రకాల అభిప్రాయాలు ఉంటాయి చర్చికి వెళుతున్న వాళ్ళకి. నీ అభిప్రాయం ఏంటి? వీళ్ళ అభిప్రాయం ఏంటంటే, కొంతమంది యొక్క అభిప్రాయం దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు, నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయగలడని నమ్మొచ్చారు. కొంతమంది ఏమో ఆయన ఎక్కడ దొరుకుతాడా అని చూసి విమర్శించి నింద మోపి చంపాలని వచ్చారు. నువ్వెందుకు వచ్చావు? ఎందో వచ్చిన మొదటి భాగం చూడండి ఒకసారి. ఎందుకు వచ్చారో చెప్తున్నాడు అక్కడ. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యాలు చేయుచున్నాడని విని ఏం చేశాడంట? ఆయన ఇన్ని గొప్ప కార్యాలు చేయుచున్నారని వాళ్ళు విన్నారు. విని ఏ ఉద్దేశంతో వచ్చారు? అనేకుల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించిన ఈ దేవుడు నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయగలడని నమ్మి వచ్చారు. హల్లెలూయా. అందుకు రావాలి. వాళ్ళ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా ఉన్నతమైన కార్యాలు చేయగలడని విశ్వాసం ఉంచి రావాలి. 10వ వచనం కూడా చూడండి మరలా. ఆయన అనేకులను స్వస్థపరిచాడు. రోగ పీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవల్లని ఆయన మీద పడుచుండిరి. ఆయనను ముట్టుకొనవల్లని ఆయన మీద పడుచుండిరి. అంటే అర్థం ఏంటంటే, అనేకులను ఇదివరకే దేవుడు స్వస్థపరిచాడు, నన్ను కూడా స్వస్థపరచగలడు అని నమ్మి వచ్చారు. రోగ పీడితులు అన్న మాట గ్రీకులో మస్తీజో అన్న పదము వాడబడింది. మస్తీజో అంటే కొరడాలతో కొట్టడం అని అర్థం. మీరు గమనించండి, ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకుండా ఉన్నప్పుడు ఎవరో కొట్టకుండా నొప్పి పడుతుంటుంది. అది దాని అర్థం. చాలామందికి రోగము చేత పీడించబడుతూ ఉంటారు, అంటే రోగము చేత కొట్టబడుతూ ఉంటారు. ఎవరూ కొట్టకుండానే కొట్టినంత బాధ, కొట్టినంత నొప్పి ఎంతో కష్టంగా అనిపిస్తుంది. అదే దాని యొక్క అర్థం. ఆ దినాల్లో చాలా సందర్భాల్లో అనేకులు ఇలా భావించేవాళ్ళంట. ఏమని తెలుసా?
వారి యొక్క పాపం వారికి ఇటువంటి పరిస్థితిని తీసుకుని వచ్చింది. వారికి వచ్చిన రోగాన్ని బట్టి దేవుడు వారిని శిక్షిస్తున్నాడు అని భావించారంట. మన భారతదేశంలో కూడా ఈ నమ్మకం ఉంది. మన క్రైస్తవులు కూడా నేటి దినాల్లో చాలామంది దీన్ని నమ్ముతున్నారు. ఏం తెలుసా? ఏం పాపం చేశారు ఈ కత్తి పట్టింది? భారతదేశంలో గొప్ప సేవకుడిగా పిలువబడుతున్న భక్త సింగ్ అనే సేవకుడు మెదడులో ఒక సమస్య వల్ల చనిపోయాడు. చాలా గొప్ప సేవకుడు. ఏం పాపం చేసి చచ్చిపోయాడు? ఆయన భూస్థాపిత కార్యక్రమానికి 2,50,000 మంది వచ్చారంట ఆ రోజుల్లో. నేను గూగుల్లో సెర్చ్ చేసిన. ఆయన భూస్థాపిత కార్యక్రమానికి ఆ రోజుల్లోనే 2,50,000 మంది వచ్చారంట. ఏమర్థమైంది మీకు? లూకాసు వార్త తీయండి, 13వ అధ్యాయం. మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనం చదవండి ఒకసారి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బళ్ళతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నా. ఏమర్థమైంది? వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు చచ్చిపోయారని మీరు అనుకుంటున్నారా? కాదని మీతో చెప్తున్నా. మీరు మారు మనసు పొందని ఎడల మీరు కూడా అలాగే నశిస్తారు. ఏమర్థమైంది మీకు? దేవుడు ఇక్కడ మరొక విషయాన్ని గుర్తు చేసుకుందాం. దేవుడు ఇక్కడ భౌతిక స్వస్థతను మాత్రమే ఇవ్వడు, పాప క్షమాపణ కూడా ఇస్తాడు. ఒక వ్యక్తికి దేవుడు భౌతిక స్వస్థత అనగా శారీర స్వస్థత ఇచ్చాడు అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే అతను పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి అవకాశం ఇచ్చాడు అని అర్థం. చాలామంది జనాలు ఏం చేస్తారు? స్వస్థపరచబడిన వెంటనే మా అయితే గుగ్గుళ్ళు పెడతారు. కొంతమంది గుగ్గుళ్ళు పెట్టకుండానే వెళ్ళిపోతారు. ఎవరిని వదిలి? దేవుడిని వదిలి. కొంతమంది గుగ్గుళ్ళు పెడతారు, ఇంకొక అడుగు ముందుకేసి అన్నం పెడతారు, అంతటితో సాలిచ్చేస్తారు. అయిపోయింది. దేవుడు స్వస్థపరిచాడు, నేను కృతజ్ఞత చెల్లించేశా. గుగ్గుళ్ళు పెట్టిన రుజువు, అన్నం పెట్టిన రుజువు, అయిపోయింది అక్కడికి. దేవుడు ఎందుకు స్వస్థతనిచ్చినాడు? పేతురు అత్తని స్వస్థపరిచాడు దేవుడు. మనం ముందు అధ్యాయంలో చూసాం. ఏం చేసింది ఆమె? గుగ్గులు పెట్టి అన్నం పెట్టేసి చేతులు తుడిపేసుకుందా? స్వస్థపరచబడిన వెంటనే ఆమె ఉపచారము చేయుచుండెను, పరిచర్యలోనికి వచ్చేసింది. అది నిజమైన కృతజ్ఞత. హల్లెలూయా! దేవుని పని చేయడం ప్రారంభించింది. బైబిల్లో అనేక మంది, మనం పౌలుని చూసినాం, దేవుడు దర్శించాడు, దేవుడు ఆ వ్యక్తిని మార్చాడు, వెంటనే ఆ వ్యక్తి దేవుని సేవలోకి వచ్చేసాడు. నేటి దినాల్లో చాలామంది ప్రభువా నన్ను స్వస్థపరచు, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు కాకపోతే స్వస్థపరిచే దేవుడు ఇంకొకడు లేడు అని చెప్తారు. చాలా గొప్ప పని, చాలా గొప్ప నమ్మకం. స్వస్థపరచబడిన వెంటనే మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరిచేది తన పాప క్షమాపణ కోసం అని మనం గుర్తించాలి. ఎలా వాళ్ళ యొక్క అవసరం తీర్చాడు చూడండి. 9వ వచనంలో ఎలా వాళ్ళని స్వస్థపరిచాడో చూడండి ఒకసారి. 9వ వచనం అంటే ఏ 9వ వచనం? 3వ అధ్యాయం 9వ వచనం, మార్కు సువార్త. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోనె ఒక్కటి తనకు సిద్ధపరిచి ఉండవలనని ఆయన తన శిష్యులతో చెప్పాడు. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? చాలా మంది వచ్చేసారు. ప్రాంతాల గురించి మీరు ఆలోచన చేశారు. చాలా మంది వచ్చేసి అక్కడ గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. యేసు ప్రభు ఆ సముద్రపు ఒడ్డున నిలబడడానికి కూడా స్థలం లేదానికి. మరి స్వస్థపరచాలంటే వాళ్ళు ముందుకు రావాలా, కొంతైనా సందు గ్యాప్ ఉండాలి కదా. మరి యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి శిష్యుల్ని పిలిచి ఒక పడవ రెడీ చేయండి అని చెప్పాడు. సముద్రంలో వాళ్ళంత దూరం వెళ్ళి అక్కడ ఆగి అప్పుడు వాళ్ళని స్వస్థపరచడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలుసా? శిష్యులకి ఎందుకు చెప్పాడు పడవ రెడీ చేయమని? శిష్యులకి ఎందుకు చెప్పినాడు పడవ రెడీ చేయమని? వాళ్ళు తింటారా? గతంలో దేవుడు శిష్యుల్ని పిలిచేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు?
వాళ్ళకి ఈ పడవలు రెడీ చేయడం, పడవలు తయారు చేయడం, వలలు తయారు చేయడం, చేపలు పట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ జీవిత విధానం, వాళ్ళ వృత్తి, వాళ్ళ డ్యూటీ. కాబట్టి వాళ్ళకి ఏం చెప్తున్నాడు, మీరు వీళ్ళందరికీ సేవ చేయడానికి పడవలు రెడీ చేసి పెట్టండి అని చెప్పాడు. వాళ్ళకి ఏం చెప్పాడు తెలుసా, దేవుడు నీకున్న దాన్ని వినియోగించుకొని అనేకులను బాగు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు మైక్ తీసిచ్చినావనుకో, నువ్వు తీసిచ్చిన మైక్ ద్వారా అనేక మంది జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఫ్యాన్ తీసిచ్చినావనుకో దేవుని సేవకు సహకరిస్తుంది. చాప తీసిచ్చినావనుకో దేవుని సేవకు సహకరిస్తుంది. నువ్వు దేవుని సేవకు సహకరిస్తున్న ప్రతిదీ కూడా అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. నీకు ఆ సామర్థ్యం ఉన్నప్పుడు నువ్వు దేవుని సేవకు సహకరించడం అది నీ బాధ్యత. వీళ్ళకి చెప్పినాడు, ఏమని చెప్పినట్టు తెలుసా, ఇదిగో నేను వాళ్ళని స్వస్థపరచడానికి నాకు అక్కడ స్థలం లేదు, నేను సముద్రం నిలవబడి వాళ్ళని స్వస్థపరుస్తా, మీరు పడవ రెడీ చేసి పెట్టండి అన్నాడు. ఇక్కడ ఒక పాట ఆలోచించేయండి. ఇక్కడ టాలెంట్ లేకుండా, సామర్థ్యం లేకుండా ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సామర్థ్యం ఉంటుంది. నువ్వు దేవుని సేవకి ఎలా పనికొస్తున్నావు ఆలోచించండి. నువ్వు దేవుని సేవకి ఎలా పనికొస్తున్నావు? నేను చాలాసార్లు ఈ ప్రశ్న వేస్తాను కదా, నీ వల్ల సంఘానికి, దేవుడికి ఏం లాభం? ఏ విషయంలో దేవుని పనికి వస్తున్నావు? ఇప్పుడు శిష్యుల యొక్క సామర్థ్యాన్ని వాడి దేవుడు అనేకులను బాగు చేశాడు. మరి నీ సామర్థ్యాన్ని బట్టి దేవుడు అనేక మంది జీవితాల్లో కార్యం చేస్తాడు కదా, నువ్వు దేనికి పనికి వస్తున్నావు? నీ వల్ల దేవునికి ఏం ఉపయోగం? సామర్థ్యం లేదా అంటే దేవుడు అసమర్థుడు అవుతాడు. దేవుడు నిన్ను సృష్టించాడు అంటే నీకు దేవుడు సామర్థ్యాన్ని పెట్టాడు. సామర్థ్యం లేకుండా ఎవరు లేరు, సృష్టించబడలేదు. ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఉంది. నువ్వు దేనికి పనికి వస్తున్నావు దేవుడికి? నీకు తెలుసా, మీకు సామర్థ్యం లేకపోతే పనికి బాలేరు, మీకు సామర్థ్యం లేకపోతే అన్నం వండలేరు, మీకు సామర్థ్యం లేకపోతే ఇల్లు జిమ్మలేరు, మీకు సామర్థ్యం లేకపోతే డబ్బులు సంపాదించలేరు, మీకు సామర్థ్యం లేకపోతే డ్యూటీలు చేయలేరు, మీరు సామర్థ్యం లేకపోతే చదువుకోలేరు, మీరు సామర్థ్యం లేకపోతే బట్టలు ఉతకలేరు, మీరు సామర్థ్యం లేకపోతే ఇల్లు కట్టలేరు, పెళ్ళిళ్ళు చేయలేరు, పిల్లలు కనలేరు. ఇవన్నీ జరుగుతున్నాయి అర్థమైంది తెలుసా? సామర్థ్యము ఉంది, దేవుడు పని చేయాలన్న మనసు కూడా ఉంది. చేస్తున్నావా? నీకు తెలుసు దేవుని పని చేయాలని, నీకు తెలుసు దేవుని పనికి సహకరించాలని. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని నువ్వు కుంటుతూ బూడ్చి పెట్టకూడదు. రేపు ఒకరోజు దేవుడు నిన్ను అడుగుతాడని తెలుసు. దాన్ని ఎలా వాడుతున్నావు? వాడని వస్తువు ఏమైపోద్ది తెలుసా? వాడని వస్తువు ఏమైపోద్ది తెలుసా? పనికి రాకుండా పోద్ది. వాడని సామర్థ్యం కూడా అంతే, పనికి రాకుండా పోద్ది. దేవుడిని గొంతిచ్చాడు, పాట పాడకుండా ఉంటుంది, పనికి రాకుండా పోద్ది. దేవునికి చెవులనిచ్చాడు, వాక్యం వినకుండా ఉంటే పనికి రాకుండా పోద్ది. దేవునికి కళ్ళనిచ్చాడు, వాక్యం చూడడానికి, వాక్యం చదవడానికి, వాడకపోతే పనికి రాకుండా పోద్ది. నీ శరీర అవయవాల్లో ప్రతిదీ కూడా దేవుని పనికి వాడకపోతే పనికి రాకుండా పోద్ది. ఆ శిష్యులు దేవుని పనికి పడవ తయారు చేసి సహకరించారు. నువ్వు దేనికి సహకరిస్తున్నావు అనేది గుర్తుపెట్టుకుందాం. చివరి మాటను మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా 11వ వచనం 12వ వచనం విడిపించుట అనే విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చదువుతారా ఒకసారి? అపవిత్రాత్మలు పట్టిన వారంటే అర్థమేంటి చెప్తారా ఒకసారి? బా, ఎంత బాగా చెప్పినమ్మా. దెయ్యాలు పట్టినవారు, ఓకేనా? రైట్. దెయ్యాలు పట్టినవారు ఆయనను చూడగానే ఏంది? అండర్లైన్ చేసుకోవచ్చు కదా, మీరు చేసుకోండి. ఎవరు సాగిలు పట్టారు? దెయ్యాలు పట్టినోళ్ళు దేవుని కాళ్ళ మీద పడ్డారు. ఆడేమోనండి, మన దగ్గరికి వద్దాం. తర్వాత ఏమంటున్నారు దెయ్యాలు పట్టినోళ్ళు? ఇప్పుడు ఒక్క నిమిషం. దెయ్యం పట్టకముందు మనమే మాట్లాడతాం కదా. దెయ్యం పట్టిన తర్వాత ఇది కూడా పెద్ద ప్రశ్న అన్నట్టున్నారు మీరు. దెయ్యం పట్టకముందు మనమే మాట్లాడుతున్నాం, దెయ్యం పట్టిన తర్వాత ఎవరు మాట్లాడతారు? దెయ్యం మాట్లాడుతుంది. ఆడేమనండి, రైట్. ఇప్పుడు అపవిత్రాత్మ పట్టిన వారు దేవుని ఎదుట సాగిల పడ్డారు అంతేనా? ఆయన సాగిల పడ్డాడా? ఆయనలో ఉన్న దెయ్యం సాగిల పడిందా? ఆ దెయ్యం ఏమంటుంది చూడండి మళ్ళీ.
నీవు దేవుని కుమారుడవు అని చెప్పి కేకలు వేసెను. ఇప్పుడు యేసుప్రభువు ఏమంటుందంట, దెయ్యం దేవుని కుమారుడు అంటే దెయ్యాలకు ఆయన ఎవరో తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న ఏంటి తెలుసా? నీకు తెలుసా ఆయన ఎవరో? దెయ్యం ఆయన ఎదుట సాగిల పడుతుంది. ఆయన బిడ్డవి నువ్వు. ఆయన ఎదుట సాగిల పడ్డవి ఎప్పుడైనా? నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి దయ్యం సాక్ష్యం చెప్తుంది. దయ్యానికి గుర్తించింది, రికగ్నైజ్ చేసింది దయ్యం ఆయన ఎవరో అని చెప్పి. నువ్వు గుర్తించావు ఆయన ఎవరో? ఎకైనా నేను మరలా మీకు గుర్తు చేస్తున్నా, ప్రార్థన చేసుకోమని చెప్పించుకుంటున్నావు అంటే నువ్వు ఇంకా ఆయన ఎవరో గుర్తించలా. చెప్పనవసరం లేదు, మీరు గుర్తించండి. మీలో చాలా మందికి చెప్పట్లే ప్రార్థన చేసుకోమని, చేసేసుకుంటున్నారు వాళ్ళు. ఎవరు చెప్పిన వాళ్ళకి ప్రార్థన చేసుకోమని నీకెందుకు చెప్పాల్సి వస్తుంది? వాళ్ళు గుర్తించారు, నువ్వు గుర్తించట్లా, అంతే. ఎత్తుపోయినా సగిలిపడు అన్నారు ఎవరన్నా? లే, ఆటోమేటిక్గా కాళ్ళ మీద పడిపోయినాయి. ఆయన దేవుడు కుమారుడని నోటితో చెప్పు అన్నారు ఎవరన్నా? చెప్పలా. నువ్వు దేవుని కుమారుడవయ్యా అని చెప్తున్నాయి. చెప్పించుకోరు. చెప్పించుకుంటే అర్థం ఏంటి తెలుసా? గుర్తించలేదు అని అర్థం. ఇక్కడ నేను ఇంకొక మాట మీకు గుర్తు చేస్తా. క్రైస్తవ తల్లిదండ్రుల కడుపున పుట్టిన బిడ్డలకి ఆయన ఎవరో తెలుసు. బాప్తిజం తీసుకోని వాళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు ఈ పాపను అడిగితే యేసుప్రభువు ఎవరో చెప్పంటే దేవుడు అంటది. ఎందుకంటదో, ఎందుకని చెప్పిందో, ఆ అమ్మాయికి ఎట్లా తెలుసో అవన్నీ మనం ఆలోచించేయబడలే. ఏం చెప్తుంది అంటనే గుర్తించిందా లేదా? ఇంకో మాట కూడా లోతుగా అడిగితే కూర్చోబెట్టి నిజమైన దేవుడు అని కూడా అనొచ్చు, ఒకే ఒక్క దేవుడు అని కూడా అనొచ్చు, రక్షకుడు అని కూడా అనొచ్చు. ఆమె తెలుసుకున్న దాన్ని బట్టి గుర్తించింది లేదా? గుర్తించింది. రక్షింపబడిందా? యేసుక్రీస్తు నిజమైన దేవుడిని గుర్తించడం వేరు, అంగీకరించడం వేరు. హల్లెలూయా. మనలో చాలా మందికి యేసుప్రభువే నిజమైన దేవుడిని తెలుసు, అందుకనే ఇక్కడికి వచ్చాం. కానీ ఆయన నిజమైన దేవుడిని అంగీకరించి ఆరాధిస్తున్నామా? అందుకనే పాడమని చెప్పించుకుంటావు. నువ్వు పాడాలని నీ లోపల పుట్టలేదు. కారణం ఏంటి తెలుసా? నీకు తెలుసంతే, జస్ట్ నువ్వు గుర్తించినవు ఆయన నిజమైన దేవుడు. ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు నాకు లోకంలో దేవుళ్ళుగా పిలువబడేవాళ్ళు. వీళ్ళలో ఎవరు కరెక్ట్ అంటే యేసుప్రభు అని నువ్వు గుర్తించినవు, కానీ ఆయన ఆరాధిస్తున్నావా? పోయి ఆచరేపించుకొని వస్తావు. బడికి పోయే పిల్లోడు ఆచరేపించుకొని వస్తే ఏం లాభం చెప్పు? ఏ లాభం? ఆజర పట్టి ఎత్తుకుపోయి ఇంటికాడే టిక్కులు పెట్టుకు. నువ్వు ఈరోజు నేను బడి వచ్చినా అని టిక్కులు పెట్టుకు. మరి దేవుని సన్నిధికి వెళ్ళిన వ్యక్తి, ఆయన నిజమైన దేవుడిని గుర్తించిన వ్యక్తి చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఆయన పాదాల మీద సాగిలపడి, ప్రభువా నిజంగా నువ్వు దేవుని కుమారుడు, నా రక్షణ కోసం ఈ లోకానికి వచ్చినావు, నీకు స్తోత్రం అని చెప్పి కదా ఆరాధించాలి. మరి ఎందుకు వచ్చి మౌనం కూర్చుని వెళ్ళిపోతున్నావు? సంవత్సరాలు వస్తారండి జనాలు, సంవత్సరాలు వస్తారు, ఒక్క రోజు కాదు సంవత్సరాలు వచ్చి కూర్చుని వెళ్ళిపోతారండి. ఎందుకు వచ్చినట్టయ్యా? నువ్వు కూలి పని పోతే 5 రోజులు వస్తుంది ఈరోజు. ఎందుకు ఆ కూలి బాగుడుకుని కూర్చొని పోయినావు? నువ్వు నిద్రపోయి ఏం లాభం నీకు? గమ్ము కూర్చొని పోయి ఏం లాభం నీకు? నువ్వు గుర్తించినవా ఆయన ఎవరు? నీ మనసు చెప్తుందా ఆయన ఎవరు? నీ మనసులో పని జరుగుతుందా ఆయన వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు? నీ మనసులో ఆయన వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు పని జరిగితే ఆటోమేటిక్గా నీ కాళ్ళు మోకరించేస్తాయి, ఆటోమేటిక్గా నీ చేతులు ఆయనకి జోడించేస్తాయి, ఆటోమేటిక్గా నీ కళ్ళు మూతపడిపోతాయి. దేవానికి స్తోత్రమని ఆయనకి నీ నోటితో పలుకుతావు. ఎవరు నిన్ను ప్రోత్సహించబడలే, ఎవరు నిన్ను బలవంత పెట్టబడలే, లాక్కొని రాబడలే. పిలిస్తే వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. ఏం లాభలే, నువ్వు పిలిపించుకుని వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, నీ వల్ల ఏం ప్రయోజనంలే. యేసుప్రభు నిజమైన దేవుడిని గుర్తించిన వ్యక్తి స్వచ్ఛందంగా తనకు తానుగా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి ప్రార్థన చేసుకోవాలి, ఆ సందర్భం నాకు చాలా ముఖ్యమని భావించి దేవుడి దగ్గరికి వచ్చేస్తారండి. వాళ్ళంతటా వాళ్ళకి చెప్పాలి మనం. ఎందుకు తెలియదు కాబట్టి. నైనా చర్చికి పోవడం నీకు చాలా అవసరం. నైనా రా, మాతో పాటు రా,
ప్రార్థన చేసుకో, నీకు అవసరమైనా ప్రార్థన చేసుకో, ప్రార్థన నేర్చుకో. పాట పాడు, నీకు అవసరమైనా పాట నేర్చుకో, పాట పాడు. వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని వినడం నీకు చాలా అవసరమైనా, నువ్వు సంఘానికి హాజరవడం నీకు చాలా అవసరం. వెళ్ళాలి, రా మాతో పాటు రా అని చెప్పాలి. వాళ్ళకి తెలియదు కాబట్టి. మరి నీకు యేసు ప్రభు నిజమైన దేవుడని గుర్తించడం మాత్రమే కాదు, అర్పించాలి. నిన్ను నీవు దేవునికి అర్పించుకున్నప్పుడే నిజంగా నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావు అని లెక్క. సార్, ఎంత పెద్ద పదం ఇది. నేను 25 సంవత్సరాల క్రితం నమ్మిన యేసు ప్రభునే ఇప్పుడు చెప్తున్నావు ఏంటి కొత్తగా? నువ్వు అసలు నేను నమ్మలేదని చెప్తున్నావు ఏంటి నువ్వు? నేను చెప్పట్లే మాట, బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవునికి అర్పించుకుంటావో, సమర్పించుకుంటావో, అప్పుడే నువ్వు దేవుని నిజంగా నమ్మినట్లు లెక్క. నువ్వు ఎంత సీనియర్ అయినా రికగ్నైజ్ చేసాం మనం, గుర్తించాం మనం. ఇదిగో లోకంలో చాలామంది దేవుళ్ళుగా పిలువబడుతున్నారు. వీళ్ళలో నిజమైన దేవుడు ఎవరు? ఓకే, యేసు ప్రభు. గుర్తించినాం. ఓకే, నేను వీటన్నిటిని డిలీట్ చేసి వదిలేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలా. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినావు, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? యేసు ప్రభు నిజమైన దేవుడిని గుర్తించినావు, వండర్ఫుల్, చాలా గొప్ప సంగతి అది. మరి గుర్తించి ఏం చేస్తున్నావు? ఆయనకి ప్రార్థన చేస్తున్నావా? ఆయన ఆరాధిస్తున్నావా? ఆయన వాక్యాన్ని చేతపట్టుకుంటున్నావా? ఆయన వాక్యాన్ని చేతపట్టుకుని చదువుతున్నావా? ఆయన వాక్యాన్ని చేతపట్టుకుని చర్చిలోకి వెళ్ళి వాక్యాన్ని వింటున్నావా? ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు అని ఆలోచించేసి, ఓహో ఇలా చేయమని చెప్తున్నాడా, ఇలా ఉండమని చెప్తున్నాడా, వీటిని చేయొద్దని చెప్తున్నాడా, ఓకే నేను ఇది చేయకూడదు, ఇది చేయాలి అని డిసైడ్ అవుతున్నావా? ఎందుకు గుర్తించడం యేసు ప్రభు నిజమైన దేవుడని? ఏ లాభం నీకు గుర్తించడం వల్ల? అన్నం తింటే శక్తి వస్తుంది అని గుర్తించడం సూపరు. గుర్తించేసి శక్తి వచ్చేస్తుందా? తింటే కదా శక్తి వస్తుంది. చాలామంది గుర్తిస్తారు కానీ యేసు ప్రభు తన జీవితాన్ని సమర్పించుకోరు. అందుకనే బాప్తిజం తీసుకో అని చెప్పించుకుంటారు. పాడతానే బాప్తిజం తీసుకొని పాపంలో జీవిస్తూనే ఉంటారు. ఎందుకు? గుర్తించారు, అందుకనే బాప్తిజం తీసుకున్నారు. చెప్పారు ఎవరో మాలాంటి వాళ్ళు, ఏమని? సత్య నరకనే పోతావు, బాప్తిజం తీసుకుంటే పరలోకం పోతావు అని చెప్పారు. అబద్ధం అదే. బాప్తిజం తీసుకుంటే పరలోకం పోతారు, నరకం నుంచి తప్పించబడతారని బైబిల్ ఎక్కడ లేదు. యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు, అంటే యేసయ్యకు నీ జీవితాన్ని సమర్పించుకుంటున్నప్పుడు నువ్వు నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యాన్ని చేరుకుంటావు. అది చెప్తుంది బైబిల్. బాప్తిజం తీసుకుంటే పరలోకం పోతావు, నరకం నుంచి తప్పించబడతావు ఎక్కడ లేదు. కాబట్టి ఎవరైతే వచ్చి మునిగేసి వెళ్ళొచ్చు. కానీ యేసునందు విశ్వాసం ఉంచి ఆయన నిజమైన దేవుడని గుర్తించి ఆయనకు జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకుంటాడు. గుర్తించండి. అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆయన ఎదుట సాగిలపడి నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పారు. ఎంత గొప్ప సందర్భం. దెయ్యాలకు ఆయన ఎవరో తెలుసు. దెయ్యాలకి ఆయన ఎవరో తెలుసు. 12వ వచనం చూడండి ఒకసారి. 12వ వచనం. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితంగా చెప్పాడు. ఎవరికి చెప్పాడు? దెయ్యాలకి. ఏం చెప్పాడు? ఆడుంది కదా, ఏడు దేవా కానీ ఏడునే దీన్ని. ప్రసిద్ధి చేయొద్దు. ప్రసిద్ధి అంటే ఇంగ్లీష్లో ఏంటి? పబ్లిసిటీ. పబ్లిసిటీ అన్నమాట మీకు బాగా తెలుసు కదా. పలాని సహోదరుడు పాడతాడయా, మామూలుగా పాడయా అనలేడు నుంచి. అసలు అన్న లేకపోతే చర్చే లేదు అసలు అనలా. అప్పుడు ఏమనిపిస్తుంది మనకు? నన్ను గుర్తించినారు, ఓకే నేను ఇచ్చిన 10 రూపాయలు పనిచేసి, నేను పాడిన పాట పనిచేసింది, నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది అంటాం కదా. ఓకే రైట్. ఒకవేళ నీ పేరు చెప్పలేదు అనుకో, పరిస్థితి ఏంటి? నాకు చెప్పండి, నాకు గుర్తింపులే, చిడతలు వాయించట్లే. నాకేడ చిడతలు వాయించే కాడి పోత నేను.
భజన. ఏసీ భజన కాదు, అన్నోళ్ళు అక్కోళ్ళ భజన చేయాలి చర్చిలు ఈ రోజుల్లో. చూడండి, భజన చేసే చర్చిలు చాలా ఉంటాయి. ఏసీ లేడా? ఇక్కడ ఏసీ ఏమన్నాడు? నాకు పబ్లిసిటీ బాకండి అని చెప్తున్నాడు. అదే నువ్వైతే ఏం చేస్తావు? చెప్పండి, నేనే నిజమైన దేవుడిని వాళ్ళకి చెప్పండి అనగా చెప్పాలా? అవి చెప్పకపోయినా ఈయన చెప్పని చెప్తాడు. కానీ అవి చెప్తున్నా దేవుడిని చెప్తున్నాడు, చెప్పబాకని చెప్తున్నాడు. ఎందుకు చెప్పబాకని చెప్తున్నాడు? నేటి దినాల్లో అనారోగ్యకరమైన పబ్లిసిటీ పిచ్చి చాలా మందికి ఉంది. అందుకనే మీరు ఇప్పుడు పోయి టీవీ పెట్టండి, అన్నీ అయ్యే ఉంటాయి. మైక్ ఇచ్చి చెప్పు, చెప్పు, ఈ చర్చలోకి రాకండి, నీకేం జరిగింది చెప్పు, చెప్పు, వేసుకో స్వస్థపరిచాడు చెప్పు. చెప్పట్లేదా? ఏ పిచ్చి? ఉదాహరణకి ఒక అక్క లేక ఒక అన్న వ్యభిచారంలో ఉండి ఎయిడ్స్ వ్యాధిని సంపాదించుకొని అనకూడదేమో, ఎయిడ్స్ వ్యాధిని తెచ్చుకొని ఇక చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. సంఘమంతా కలిసి ప్రార్థన చేసింది, చాలా గొప్ప సంగతి. అందరి ముందు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన అందరి ముందు మైక్ పట్టుకొని టీవీ ముందు చెప్పాలా? ఏం చెప్పాలా? నేను పాపం చేసి ఎయిడ్స్ వ్యాధిని సంపాదించుకున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎయిడ్స్ వ్యాధి పోయింది అని చెప్పిన తర్వాత బయటికి పోయిన తర్వాత అతను ఎట్లా చూస్తారు అందరూ? ఇంతకుముందు ఆ చర్చి వాళ్ళకి తెలుసు ఏమని, ఇతనికి ఎయిడ్స్ వచ్చిందని. ఇప్పుడు ప్రపంచం అంతా తెలుస్తుంది ఏమని, ఇది ఎయిడ్స్ వ్యాధుడని. ఏం చెప్తున్నారు? ఆయనకి పోయింది కదా, నువ్వు కూడా వస్తే పార్టీ అని చెప్తున్నారు. ఎందుకని? ఆ చర్చి సందాల్లో పడే కానుకలు మా హుండీలో పడతాయి కదా. నువ్వు ఏడ 10 వేస్తే ఆడ 10,000 వేస్తావు కాబట్టి. అది సంగతి. పడుతుంది మీకు. పబ్లిసిటీ పిచ్చి చాలా మందికి ఉంది నేటి దినాల్లో. మీరు టెస్ట్ చేయండి, పరిశీలన చేయండి, ఇంకా కోకొల్లగా మీకు అర్థమవుతాయి. పబ్లిసిటీ పిచ్చి చాలా మందికి ఉంది ఈ దినాల్లో. మేము మీటింగ్ పెడితే లక్షల మంది వచ్చారు, నెల్లూరులో లక్షల మంది వచ్చారు, విజయవాడలో. రాని సంతోషం, ఇబ్బంది ఏముంది? చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎట్టొచ్చారు నన్ను చెప్పండి, నేను చెప్తున్నా, దగ్గర రండి. అంతమంది జనాల్ని ఎట్లా గ్యాదర్ చేసి వాళ్ళు అక్కడ కూర్చోబెట్టారు నేను చెప్తా, నా దగ్గర రండి. ఏమర్థమైంది మీకు? నీకు ఆ పబ్లిసిటీ పిచ్చుందా? చర్చిల్లో చాలామంది విశ్వాసులు నా పేరు చెప్పలా, నన్ను పట్టించుకోవాలా, నాకు గుర్తింపులా, నాకు సపట్లు కొట్టలా, నాకు దండం పెడతారు రేపు. ఎప్పుడు? నువ్వు ప్రభువును నిద్రించినప్పుడు. ఇప్పుడు ఇదిగా కర్మ నీకైనా నాకైనా ఒకరోజు దండం పెట్టి వాడ కడతారు. సంవత్సరం 10 సార్లు రోజా మాలేస్తారు. ఇప్పుడు దేనికి బతుకున్నాం? అప్పుడే వేయించేసుకోవాలి. తన్ను 4 రోజులు కూడా బతుకుండా పడదు. నువ్వు చాలామంది చర్చెస్లో నుంచి చాలామంది డివైడ్ అయ్యి వెళ్ళిపోతున్నారంటే ఒకే ఒక్క కారణం, వాళ్ళకి ప్రాధాన్యత లేదు. అదే అంతే. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నాకు ప్రాధాన్యత ఇయ్యొద్దు, మీరు చెప్పొద్దు అని చెప్తున్నాడు. ఏమర్థమైందండి మనకు? గుర్తిస్తే ఎవరిని గుర్తించాలి తెలుసా? యేసుని గుర్తించాలి, మనల్ని గుర్తించాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి, వాటిని మీకు గుర్తు చేయను. ఈ కొన్ని విషయాలు మాత్రం మీకు గుర్తు చేసే ప్రయత్నము చేస్తాను. ఎందుకు దేవుడు పబ్లిసిటీ వద్దన్నాడంటే, యేసుప్రభు ఎందుకు పబ్లిసిటీ వద్దన్నాడు? నన్ను ప్రసిద్ధి చేయొద్దని చెప్పాడు. ఎందుకు? ఈ 3 కారణాలు చెప్తా చూడండి. చాలామంది కుతూహలంతో వస్తారు. తర్వాత ఇంకో పదం ఉంది, తిరణాలకు వచ్చినట్టు వస్తారు. తిరణాలకు ఇప్పుడు ఏం చేస్తారు చూడండి, రే ఎంత పెద్ద రంకులు రాటనో అంటారు, అందుకు వస్తారు. అర్థమైందా? యేసు ప్రభు చేసే అద్భుతాలను వేడుకగా చూడాలని వస్తారంట జనాలు చాలామంది. వేడుకగా. యేసు ప్రభు నమ్మారా వాళ్ళు? నమ్మలే. ఈ రోజుల్లో చర్చెస్లో, మన చర్చిలో ఆ వాతావరణం లేదు, కానీ కొన్ని చర్చెస్లో హై క్వాలిటీ మ్యూజిక్ ఉంటుంది. దమ్ 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 అని మ్యూజిక్ ఉంటుంది. అబ్బా అంటారు యూత్. పాటలు పాడే కొయిర్స్ అందరూ ఒకే రంగు బట్టలు వేసుకుంటారు. అవి చూడ్డానికి వస్తారండి.
లక్షలు ఖర్చు పెట్టి స్టేజెస్ వేస్తారు, అవి చూడడానికి వస్తారండి. లక్షలు ఖర్చు పెట్టి లైటింగ్లు పెడతారు, అవి చూడడానికి వస్తారండి. రంగురంగుల లైట్లు పెడతారు, అవి చూడడానికి వస్తారండి. అందుకని వద్దు అన్నాడు. ఒకవేళ ఇటువంటి పరిస్థితి చర్చలో ఉన్నాయనుకోండి, జనాలు చాలామంది వచ్చేస్తారు, వాక్యం వినే నీకు ఆ అవకాశం ఉండదు. అందుకని వద్దు అన్నాడు. సువార్తకి ఆటంకం అవి, అందుకని వద్దన్నాడు. రెండో కారణం చూడండి, యేసు ప్రభు కొన్ని దినాల తర్వాత ఖచ్చితంగా మరణానికి అప్పగించబడాలి, మనకు తెలిసిన విషయమేది. అయితే ఎందుకు అప్పుడే వద్దన్నాడు? ఇంకా ఆయన చేయాల్సిన సేవ ఉంది కాబట్టి. ఓకేనా? రైట్. నేటి దినాల్లో మీరు గమనిస్తే చర్చిలో దెయ్యాలను వెళ్ళగొట్టడానికి ఒక సమయాన్ని కేటాయిస్తారు. మీరు గమనించండి కావాల్సి ఉంటే. ఆరాధనకి వర్తమానానికి మధ్యలో దెయ్యాలను వెళ్ళగొట్టే ప్రోగ్రాం పెడతారు. మీరు గమనించారా? మీరు ఎప్పుడైనా పోయినారా? మీరు పబ్లిక్ మీటింగ్స్ పోయినప్పుడు మీలో ఎవరికైనా బాగాలేకపోతే వాళ్ళు ముందుకు రండి, మీలో ఎవరికైనా దెయ్యం పట్టింటే వాళ్ళు లాక్కురండి, ముందుకు వచ్చి నిలబడండి. నేను కూడా చాలాసార్లు నిలబడినాలే. ఏంది ఇది? ఆ కార్యక్రమం మన చర్చిలో ఎందుకు లేదనుకున్నాను నేను. ఎందుకు లేదు మన చర్చిలో? మనమే పెద్ద తెయ్యాలి, మనకేం తెయ్యాలి పడుతుంటరా? మనకెందుకు తెయ్యాలి పట్టదు తెలుసా? ఒక వ్యక్తి యేసుప్రభువుని విశ్వాసం ఉంచితే విశ్వాసికి దెయ్యం పట్టదు. యేసుప్రభుని నమ్మని వాళ్ళకి దెయ్యం పడుతుంది. అర్థమవుతుందా? నేటి దినాల్లో మీరు గమనించండి, విశ్వాసులకు కూడా దెయ్యం పడుతుంది చర్చెస్లో. ఆదివారమే పడుతుంది కూడా, సోమవారం శనివారం పడదు. ఎందుకని? అందరి ముందు కనపడరు కదా, వీళ్ళు వీడియోలో పడరు కదా. సోమవారం శనివారం వరకు వీడియోలు తీరు, ఆదివారమే తీస్తారు. అందుకని వీడియోలో పడడం కోసం నెలగోళకి ఎగరుతుంటారు. చూడండి చర్చెస్లో. ఆశ్చర్యం ఏంటి తెలుసా? నేను ఇది చూసినప్పుడు ఒకవైపు బాధపడుతుంటా, ఒకవైపు నవ్వుకుంటా. ఏంటి తెలుసా? పాస్టర్లకు కూడా దెయ్యం పడుతుంది. ఏం పవిత్రకి ఈ మధ్య ఒకటి కూడా పడలా, ఒకసారి కూడా పట్ల దెయ్యం. ఎందుకు పట్ల? నిజం. మీరు గమనించండి, పాస్టర్లు కూడా చాలా సందర్భాల్లో దెయ్యం పడుతుంది. ఎందుకు పడుతుందట? విశ్వాసికి దెయ్యం ఎట్లా పడుతుంది? అవిశ్వాసికి దెయ్యం పడుతుంది. శిష్యులకు దెయ్యం పట్టింది అక్కడ పట్ల. యేసుప్రభువుని నమ్మని వాళ్ళకి దెయ్యం పట్టింది. ఏమర్థమైంది మీకు? విశ్వాసికి దెయ్యము పట్టదు. ఈ రోజుల్లో చర్చెస్లో విశ్వాసులు ఎవరు అర్థం కావట్లేదు, అవిశ్వాసులు ఎవరు అర్థం కావట్లేదు. దెయ్యం పట్టిన వాళ్ళు ఎగరుతున్నారు, దేవుడు పట్టిన వాళ్ళు ఎగరుతున్నారు. దేవుడు పట్టినోళ్ళు అనకూడదు అసలు ఆ పదాన్ని. ఎవరికి దెయ్యం పట్టిందో, ఎవరికి దేవుడు పట్టాడో అర్థం కావట్లేదు చర్చెస్లో. గోలే గోల. దేవుడు ఏం చేశాడు తెలుసా? వారిని విడిపించాడు, వారిని స్వస్థపరిచాడు. ఈ ప్రసంగం మొత్తంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేను కొన్ని గుర్తు చేస్తా చూడండి. ప్రభు కొరకు మనం వేరే బతకాలి, మూర్ఖంగా భక్తి చేయకూడదు. రెండోది, వెంబడించాలి. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎన్ని ఆటంకాలున్నా యేసు ప్రభుని వెంబడించాలి. వాళ్ళు సుమారు 160 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి అనేకుల జీవితాన్ని బాగు చేసిన ఆ దేవుడు నా జీవితాన్ని కూడా బాగు చేయగలడని ఆ దేవుని మీద ఆధారపడి దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి, స్వస్థపరచబడ్డారు. నీకు చర్చికి ఎంత దూరమో గుర్తించు ఒకసారి. ఎన్ని కిలోమీటర్ల దూరంలో నువ్వు చర్చికి ఉన్నావు? నీకు చర్చికి ఎంత దూరం ఉంది? మరి నువ్వు అంత ఆశతో చర్చికి వస్తున్నావా? మరి ఏ ఉద్దేశంతో చర్చికి వస్తున్నావు? పరిశీలన చేసుకో. మూడోది, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని వాక్యం చెప్తుంది. మనుషుల మీద కాదు మనం ఆధారపడాల్సింది, మన పరిస్థితుల నుంచి విడిపించేది దేవుడే. కాబట్టి ఆ దేవుని మీద ఆధారపడాలి. పబ్లిసిటీ పిచ్చుందా? అందరూ నిన్ను గుర్తించాలని పిచ్చుందా? అందరూ నిన్ను పొగడాలని పిచ్చుందా? అందరికంటే నువ్వే ఎక్కువగా ఉండాలని పిచ్చుందా? పరిశీలన చేసుకొని దేవునికి ప్రార్థించు.
ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడాడో అని నువ్వు భావిస్తున్నావో దాని గురించి గుర్తు చేసుకొని దేవునికి ప్రార్థించు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.